సో, ముచ్చట జూసుకున్నట్లయితే ఆల్రెడీ మీరు ఓ 3 రోజుల క్రితమే, 4 రోజుల క్రితమే మనకొక ప్రోమో రిలీజ్ అయింది. ఆల్రెడీ జూషిర్రు. సో, సింగిల్ క్వీన్స్ వర్సెస్ సింగిల్ కింగ్స్ అనే దాని గురించయితే ఒక ప్రోమో రిలీజ్ జేషిర్రు. సో, దాంట్లో మనకు చెప్పేది ఏంటి అంటే నిఖిల్ సో, ఐ యామ్ సింగిల్ రెడీ టు మింగిల్ అని జెప్పిండు. ఆల్రెడీ మీరు ఆ ప్రోమోలో జూషిర్రు. ఇంకా ఎపిసోడ్‌లో గూడా చూసేషిర్రు గావచ్చు ఆల్రెడీ. ఇంక ఎపిసోడ్ రాలేదనుకుంటా. ఎందుకంటే ఇంకా 2 డేస్ టైమ్ ఉంది గాబట్టి అచ్చేస్తది. సో, ఏదో తప్పుగా ఎళ్ళిపోతున్నది. సో, ముచ్చటేంటిదంటే ఇక్కడ మనం ఏదైతే స్క్రీన్ మీద జూస్తూ ఇంకా బయట ఏదైతే మనకు ఆళ్ళు యాక్టర్స్ కాబట్టి బయట ఆ షో కోసమో, లేకపోతే దానికోసం ప్రజల్ని నవ్వించాలనే జేస్తారు గాబట్టి అక్కడ రెడీ టు మింగిల్, సింగిల్ అనే దాని గురించి ఏమి లేదన్నమాట. సో, నాకు దెలిసిన ప్రకారం అయితే అది. ఇంకా మన నిఖిల్ ఆ 'బిగ్ బాస్' విన్ అయిపోయిన తర్వాత చాలా బిజీ అయిపోయిండు. ఇంటర్వ్యూస్ గానీ, పార్టీస్ గానీ, ట్రిప్స్‌కి గానీ అయితే ఇలా అయితే వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్‌తో గూడా మనం టైమ్ స్పెండ్ జేయాలే. అంతా 105 డేస్ హౌస్‌లో ఉండి చాలా దిమాగ్ ఖరాబ్ జేసుకొని, గేమ్‌లాడి ఆళ్ళతోని లొల్లి బెట్టుకొని, ఈళ్ళతోని లొల్లి బెట్టుకొని సఫర్ అయ్యిర్రు గాబట్టి, సో, బయట కొంచెం ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ జేసి, మళ్ళీ ఏదో ఒకటి ఈవెంట్‌లో గలుసుకోవాలని ఇలాంటి ఈవెంట్లు ఇది ఏదో పైసలు రావాలంటే ఈవెంట్లు జేయాలి గదా! సో, అలా అయితే వీళ్ళు ఈవెంట్ అయితే జేసుకుంటుర్రు. దానికి వీళ్ళు చెప్పిన దానికి మనోళ్ళు ఏదో పోట్రీ జేసి, ఏదో జెప్పాలని అనుకుంటుర్రు. బట్ యాక్చువల్లీ అది గాదు. మరి నువ్వేం జేసినావు బయట థంబ్‌నెయిల్ అదే బెట్టినావంటే, సో, నేను బెట్టింది దేనికోసం అంటే ఇది క్లియర్ జేయడానికైతే బెట్టుకున్నా. సో, దాని తప్ప ఇంకా వేరే ఇంటెన్షన్స్ ఏం లేవు. ఇంక ఏం కథ కార్ఖాన ఏం లేదు. ఓకేనా? రైట్ మరి ఇలాంటి అప్డేట్స్ ఇలాంటి అన్ని ముచ్చట్లు మన ఛానెల్‌లో వత్తాయి కాబట్టి సో, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా. బాయ్.